నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే షకీల్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించిన పాపాన పోలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి విమర్శించారు. బోధన్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. బీఆర్ఎస్ నాయకుల కమిషన్ల కోసం కాంగ్రెస్ నేతలు కక్కుర్తి పట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 100% 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామంటున్న సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తుంది. ప్రతి నాయకుడు ఇటు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం చేపడుతున్నారు. అయితే ప్రచారం ఎలా కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కొన్ని రోజులుగా మీరు ప్రచారం చేపడుతున్నారు, ఎలా ఉంది, ప్రజల నుండి ఎలా ఆదరణ లభిస్తుంది? ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, పెన్షన్స్ లేవు, వైట్ కార్డ్స్ లేవు, బీద వాళ్ళకి ఇల్లు కట్టించడం లేదని అందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి డెవలప్మెంట్ లేదు, ఇరిగేషన్ లేవు. ఇవన్నీ మనం బాసర్లో 888 ఉంది. ఆ 888లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకే అక్కడ అవకాశం ఇచ్చినాం. ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి అడ్మిషన్స్ లేవు. అటువంటి 888ని ఆ దాంట్లో చదివి బాగా విద్యావంతులయ్యారు. దాన్ని కూడా కనీసం మెయింటైన్ చేయలేక విద్యార్థులకు విద్యార్థినీలకు ఫుడ్ ఇవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు కనీసం 4-5 సార్లు రోడ్ల మీదకి వచ్చినా వాళ్ళని ఏమి చేయకుండా అక్కడే లెక్చరర్స్ లేవంటున్నారు, ప్రిన్సిపల్స్ లేరంటా ఉన్నారు. ఈ విధంగా వాళ్ళకు సౌకర్యాలు కూడా బాగలేవంటున్నారు. అంటే ఉదాహరణకు చెప్తా ఉన్నాను, ఇట్లా చాలా కాలేజీలో లేవు, స్కూల్స్ హాస్టల్లో బాగలేదు, ఏ సెక్షన్లో కూడా బాగలేరు. కాబట్టి ప్రజలు విసుకెత్తిపోయారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంతటా నిజామాబాద్లో కూడా బహుశా 9 సీట్లు గెలుస్తాం, ఆదిలాబాద్లో కూడా గెలుస్తాం. గెలిచిన తర్వాత ఎప్పుడైనా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగరే కొంచెం సపోర్ట్ చేశారు. ఇప్పుడు మొత్తం వాళ్ళు చేసిన ఏమి పనులు లేవు కాబట్టి కాంగ్రెస్కి వేస్తే బాగుంటుందన్న ఆలోచనలోకి వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ శాసనసభ్యులందరూ గెలుస్తారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలకు 900 కోట్లు బడ్జెట్ అవుతుంది. ఇప్పుడు ఉన్న బడ్జెట్ 600 కోట్లు సరిపోదని చెప్పి కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. కేసీఆర్ మేము ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ ప్రజలకే పెడతాం, మాకెక్కడ కమిషన్లు కక్కుర్తి పడతలేము, లేనిపోని ప్రాజెక్టు పెట్టేయలేదు, దాని మీద ఖర్చు ఎక్స్పెండిచర్ చేసేలేదు. కాబట్టి ఆ డబ్బులన్నీ చూసుకొని నీ దగ్గర మేము నేర్చుకునే అవసరం లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు దగ్గర కాంగ్రెస్ పార్టీకి నేర్చుకునే అవసరం లేదు, వాళ్ళు చెప్పే అవసరం లేదు, వాళ్ళే తీసి చిట్టాలన్నీ బయట పెడతాం. కాబట్టి మాకంతా మేనేజ్మెంట్ ఉంది, మేము చూస్తున్నాం, అన్నీ చూసుకొని ఇవన్నీ పెట్టాం, తప్పనిసరిగా అన్ని టైంకి ఇస్తామని మాకు నమ్మకం. బోధనలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని మీ ప్రభుత్వం వస్తే ఎలా దాని పరిష్కారం ఎలా చూపెడతారు? ఇప్పుడు 2 ఉన్నాయి. నిజాం సాగర్ షుగర్ ఫ్యాక్టరీ ఇమీడియట్ స్టార్ట్ చేయొచ్చు. ఈ దరిద్రులు దాన్ని కేసులు పెట్టి పెండింగ్లు పెట్టారు. కాబట్టి ఆ సెటిల్ కాగానే ఇమీడియట్ గవర్నమెంట్ అన్నీ టేక్ ఓవర్ చేయొచ్చు, లేకుంటే ఆయనకన్నా ఇచ్చి నడిపించచ్చు. ఈ రెండుట్లో ఏదైనా ఒకటి చేసి తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ నడుపుతాం. ప్రధానంగా కూడా చెప్పింది బోధనలో నిజామాబాద్ ఇటు ప్రచారంలో భాగంగా ప్రజల నుండి మంచి ఆదరణ